ఎస్ రవికుమార్ గారు రెండు విషయాలు సార్. అంటే రాజకీయంలో ఇది నేను ఇందాకే చెప్పాను, ఒక పార్టీ అని కాదు, ప్రతి పార్టీలో డబ్బున్న నాయకులు ఇబ్బడిమబ్బడిగా చేరుతూ ఉన్నారు. ఎన్నికలప్పుడే కాబట్టి అసలు విడిగా కూడా ఖర్చు పెడతా ఉన్నారు. 5 ఏళ్ళు ఏ దానికి అవసరమైతే దానికి. చాలామంది నాయకులు చెప్పేది మామూలుగా బయటికి వెళ్తే ఒక ఎంపీను ఎమ్మెల్యే స్థాయి నాయకుడు ఒకరోజు నియోజకవర్గంలో తిరిగితే రోజు వెళ్ళేటప్పుడు నాకు స్వయంగా చాలామంది మాజీ ఎంపీలు చెప్పిన మాట, 1,00,000 రూపాయలు 2 జోబుల్లో 50,000 రూపాయలు కట్టలు పెట్టుకొని వెళ్తే సాయంత్రంకి ఆ 1,00,000 రూపాయలు అయిపోతాయి. ఒకటి పెళ్ళి అంటాడు, ఒకటి సావు అంటాడు, ఒకటి ఇంకోటి అంటాడు. అడిగినోడికల్లా 5ో 10ో ఇచ్చుకుంటా పోతే సాయంత్రంకి జోబులు ఖాళీ అవుతాయి. యావరేజ్ ఖర్చు రోజుకి 1,00,000 రూపాయలు ఉండింది మామూలుగా బయటికి వెళ్తే, నియోజకవర్గంలోకి వెళ్తే. ఇక ఏదైనా గణేష్ ఉత్సవాలు ఇట్లాంటివి వచ్చినప్పుడు కొంతమంది నాయకులు అసలు ఊర్లో కనపడితే లేనిపోయిన నెత్తినొప్పి అన్ని 10 మండపాల వాళ్ళు వచ్చి అడుగుతారని చెప్పి ఊర్లో కనపడకుండా పోయే నాయకులు కూడా ఉన్నారు. తప్పక ఏం చేస్తారు, ఈ ఖర్చు భరించలేని ఖర్చే. అయితే కొంతమంది నాయకులు సార్, నేను ప్రత్యేకంగా పేర్లు చెప్తున్నాను మీరు అనుకోవద్దు, కానీ ఈ మధ్యకాలంలో నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఉదాహరణకి బండి సంజయ్ గారు ఎంపీగా ఆయన నియోజకవర్గంలో 10th క్లాస్ చదువుతున్న ఆడపిల్లలందరికీ సైకిళ్ళు ఇచ్చే ఏర్పాటు చేశారు. ఆయన ఎంపీ గారు, ఆయనకి ఎవరైనా కొంతమంది దాతలు సపోర్ట్ చేసి ఉండొచ్చు. అలాగే కిషన్ రెడ్డి గారు నేను చూసా, ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలో అందరి పిల్లలకి 10th క్లాస్ ఎగ్జామ్ ఫీజు నేనే కడతానన్నారు. అంటే ఈ ధోరణి, వాళ్ళు ఏదో అవినీతి చేశారని నేను అంటే ఇక్కడ పాయింట్. ఇప్పుడు ఒక గ్రామంలో కూడా ఇదే చర్చ, గ్రామంలో పలానా నాయకుడు ఇది చేస్తున్నాడు, నువ్వేం చేస్తావు? నేను ఊరికి పని చేస్తాయా, కేంద్రం నుంచో రాష్ట్రం నుంచో డబ్బులు గ్రామం కోసం నిజాయితీగా రూపాయి గ్రామం కోసం ఖర్చు పెట్టిస్తుంటే ఊరుకోవా అనే పరిస్థితి. రవి గారు, దీన్ని మార్చడానికి ప్రభుత్వాలు ఏం చేయాలి? ఊర్లో నిజంగా యువకులు ఏ రకంగా టర్న్ అవ్వాలి దీన్ని హ్యాండిల్ చేయడానికి? మనిషి శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. HM TV ప్రేక్షకులకు ముఖ్యంగా నమస్తే. మంచి చర్చ జరుగుతూ ఉంది. ఓకే. కాకపోతే ఏంటంటే మనిషి యొక్క నైజం ఒకసారి గుర్తు చేసుకుంటే ఏమవుతుందంటే, మనిషి ఆశాజీవి. ఆశాజీవి కంటే ఏం ఆశ ఎక్కువగా ఉంటుంది? రవి గారు మీ వాయిస్ ఫ్రీజ్ అయింది. హలో రవికుమార్ గారు, రవికుమార్ గారు మీ వాయిస్ ఫ్రీజ్ అయింది, మళ్ళీ తీసుకుంటాను, నేను మీ దగ్గరికి వస్తాను. ఒకసారి రెహమాన్ గారు, నేను స్వయంగా చూసింది సార్, కరెక్ట్గా 20 ఏళ్ల క్రితం 2004లో నేను. రవికుమార్ గారు చెప్పండి, మీ వాయిస్ ఇందాక ఫ్రీజ్ అయింది, చెప్పండి. అయితే మనిషి తన యొక్క ఐడెంటిటీ, తన యొక్క గుర్తింపు కోసము ఎక్కువగా ఆరాటపడుతున్నటువంటి రోజులు ఇవి. తను తింటున్నాడా తినట్లేదా, డబ్బులు ఉన్నాయా డబ్బులు లేదా తర్వాత సంగతి, నలుగురిలో పోతే నాకు ఎటువంటి గుర్తింపు ఉన్నది అనే ఆలోచన ధోరణి పెంచుకున్నటువంటి ఈ యొక్క కాలంలో ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు, ఇప్పుడు స్థానిక సంస్థలు అంటే అనడానికంటే కూడా ఇది స్థానిక ప్రభుత్వాలు అనొచ్చండి. గ్రామ స్వరాజ్యం అని మహాత్మా గాంధీ గారు ఎప్పుడైతే అన్నారో, ఆ గ్రామ స్వరాజ్యం ఎప్పుడండి? గ్రామాలకు అధికార వికేంద్రీకరణ చేసి గ్రామంలో ప్రభుత్వాలు ఏర్పడి ఆ ఫండ్స్, ఫంక్షనరీ ఇవన్నీ కూడా ఆ యొక్క సంస్థల చేతిలో ఉన్నప్పుడు, అంటే గ్రామ ప్రభుత్వాల చేతిలో ఉన్నప్పుడు, అప్పుడు గ్రామం అనేది అభివృద్ధి చెందుతుంది. గ్రామమే మన దేశ అభివృద్ధికి పట్టుకొమ్మలు అవుతాయని చెప్పి అప్పుడు మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి విషయం. దానికి కొనసాగింపుగా మనకు రాజీవ్ గాంధీ గారి పీరియడ్ లో అనుకుంటా ఆర్టికల్ 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని స్థానిక సంస్థలను పిలవకూడదు, స్థానిక ప్రభుత్వాలు అని పిలవాలని చెప్పేసి అప్పుడు రాజ్యాంగ సవరణ ద్వారా మనకు సంక్రమించినటువంటి అధికారాలు. దాంట్లో అనేక అంశాలు ఉన్నాయి. మళ్ళీ దానిలో అనేక అంశాల్లో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా ఎలక్షన్స్ నిర్వహించాలి, 5 సంవత్సరాలకు ఒకసారి మున్సిపాలిటీలకు కూడా ఎలక్షన్స్ నిర్వహించాలి, 5 సంవత్సరాలకు ఒకసారి కార్పొరేషన్స్ కూడా ఇటని ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఇవన్నీ కూడా నిర్వహించాలని చెప్పి దాంట్లో స్పష్టంగా ఉన్నది. అయితే ఇప్పుడు ఈ డబ్బు విషయం గురించి స్పెసిఫిక్ గా మనం డబ్బు విషయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒకసారి మనం ఆలోచిస్తే 2014లో BRS పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2018లో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఈ యొక్క గ్రామ సర్పంచులకు, అంటే నేను స్థానిక ప్రభుత్వాలకు ఉన్నటువంటి ఆ యొక్క ఖర్చు చేసేటువంటి ఏదైతే ఉండిందో ఆ చెక్ పవర్స్ కావచ్చు, ఇట్లాంటి అధికారాన్ని అన్నిటిని కూడా తీసేసింది. తీసేసిన తర్వాత ఏమైపోయిందంటే
డ్యూయల్ సిగ్నేచర్ ఒకటి పెట్టిరన్నమాట. ఒక ఏంటి కలెక్టర్ గారికి ఉంటుంది యాక్సెస్, సెక్రటరీకి ఉంటుంది, సర్పంచ్ ఉంటుంది. చెక్ పవర్ ఉన్నది తీసేసిన తర్వాత ఏమైపోయిందంటే అక్కడ కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులని వీళ్ళు పక్కదారి పట్టించే పని కూడా చేస్తున్నారు అప్పట్లో. కాదు కాదు సార్, వీటికి వద్దాం రవి గారు. అంటే నేను అనేది ఇవాళ పెద్ద రాజకీయ అంశాల కంటే అసలు ఈ డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనే దానికి వస్తున్నాను. అంటే ఈ ఒక గత 10 సంవత్సరాల నుంచి సర్పంచులు అంటే పెద్దగా ఏమీ లేదు, సర్పంచులకు పెద్దగా ఏమి సిగ్నేచర్ చెక్ పవర్ కూడా లేదని తెలిసినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక సర్పంచ్ అనే పదవికి, ఆ ఎంపీటీసీ జడ్పీటీసీ అనే పదవికి అంత డిమాండ్ ఎందుకు ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో రావడానికి 2023లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీ, ముఖ్యంగా దానికి ఒక చిన్నగా సింపుల్ ఒక చిన్న పేరు ఏం పెట్టారంటే ప్రజాపాలన అని ఒక పేరు పెట్టుకున్నారు. ప్రజాపాలన చేసుకుంటాము అంటే అందరూ ఏమనుకున్నారంటే ప్రజాపాలన అంటే ఇక మాకు అంటే మళ్ళీ అన్ని పాతకాల రోజులు అన్ని గుర్తుకొస్తాయి, సర్పంచ్లకు అందరికీ కూడా మళ్ళీ పాత రోజులు వస్తాయి, అందరికి చెక్ పవర్ వస్తుంది. ఇద్దరు కూడా పొలిటికల్ గా మాట్లాడుతారు, అది కరెక్ట్ కాదు. రవి గారు శ్రీనివాస్ గారు చెప్తుంది కదా, ఇవాళకి కొంచెం మనం పాలిటిక్స్ పక్క పెడదాం సార్. నిజంగా జెన్యూన్ ఇష్యూ మీద మాట్లాడుతున్నారు రవి గారు, ఏమనుకోవద్దు. నా పాయింట్ ఏంటంటే పార్టీలు ఏమైనా ఉండేవండి సార్, అది బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, ఇవాళ కోటి రూపాయలు ఖర్చు పెట్టింది ఊర్లో సర్పంచ్, మీ పార్టీ సర్పంచ్ గెలిచే పరిస్థితుందా? అది సమస్య. నేను అదే చెప్తున్నాను, ఆ 1 కోటి రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తి అన్ని డబ్బులు ఖర్చు చేయడానికి ముందుకు వస్తున్నాడంటే తను ఎంతో సంపాదించి వెనకేసి ఉండొచ్చు కదా. సంపాదించిన వెనకేసి ఉండాలి, లేదంటే దోచుకోవడానికి ఇది మార్గం అనుకోని ఉండాలి. ఒకసారి వినండి, ఒకసారి నేను మొత్తం పాయింట్ అక్కడికి వస్తాను. సరే పార్టీల పేర్లు అవసరం లేదండి. 2014 ఏ పార్టీ అధికారంలో ఉందో తర్వాత సంగతి, 2023లో ఏ పార్టీ అధికారంలో ఏ పార్టీ అయినా కావచ్చు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఒక నిమిషం వారి ఒపీనియన్ చెప్పండి. తెలంగాణలో ఇంత విపరీత ధోరణి ఎప్పుడు లేదు. ఇన్ని డబ్బులు కోట్ల రూపాయలు సర్పంచ్ పదవి కోసం పెరిగింది సార్. ఇప్పుడే చూస్తున్నాం రవి గారు, 150 కోట్లంట. ఇక్కడ ఇప్పుడే ఇవాళ ఆక్షన్ అయింది ఎక్కడో, ఎకరం 150 కోట్లకి జిఎంఆర్ సంస్థ, గోడ్రేజ్ సంస్థ పాడుకునే డబ్బులే. ఈ డబ్బులు ఇక్కడ 150 కోట్లు ఉంటే కొంచెం అవతలకి వెళ్తే 10 కోట్లు, 5 కోట్లు, 50 కోట్లు రేట్లు. నేనేమంటున్నా, ఇప్పుడు ఇంత ముందు బచ్చు శ్రీనివాస్ గారు చెప్పింది ఏంటంటే ప్రతి ఇంటి నుంచి అమెరికా పోయి సంపాదించుకొని రావడమో, లేకపోతే రియల్ ఎస్టేట్ పెరగడమో, రియల్ ఎస్టేట్ పెరగడం ద్వారా వచ్చిన డబ్బులతోనో ఏదో పేరు రావాలి, గుర్తింపు పొందాలని చెప్పేసి అట్లా వేలం పాటలో పాల్గొంటారని చెప్పేసి శ్రీనివాస్ గారు చెప్పినటువంటి వర్షానికి కొనసాగింపుగా నేనేం చెప్తున్నానంటే, గత తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు 1 కోటి రూపాయలు ఖర్చు చేసే వ్యక్తి ఎవరండి? ఆయన కూడా రాజకీయ నాయకుడే. ఏదో ఒక పార్టీకి, ఏ పార్టీ అయినా కాదు, పార్టీ అవసరం లేదండి, మళ్ళీ చెప్తున్నా, పార్టీ అవసరం లేదు. ఏదో ఒక పార్టీకి అఫిలియేట్ అయి పని చేస్తున్నటువంటి వ్యక్తి మాత్రమే అట్లా ఓపెన్ గా వేలం పాటకి దిగుతున్నటువంటి పరిస్థితి మనకి ఈ రోజు కనిపిస్తా ఉన్నది. నిజంగా కష్టపడి అమెరికా పోయో లేకపోతే వేరే దేశం పోయో సంపాదించి వచ్చి ఇంట్లో డబ్బులు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఎప్పటికీ కూడా అట్లా వేలం బెర్రిగా వేలం కష్టపడి సంపాదించిన డబ్బు అది దోచుకొని తిన్న డబ్బు అయితేనే, లేదా అప్పనంగా వచ్చిన డబ్బు అయితేనే, లేదా రాజకీయంగా తను సంపాదించుకున్న డబ్బు అయితే పరపతి ద్వారా బెదిరింపులతో దానికో దీనికో పాల్పడి సంపాదించుకున్న డబ్బు అయితేనే ఈ విధంగా వేలం బెర్రిగా వేలం పాటకు పాల్గొంటాడు అనేది నేను చెప్పదలుచుకున్నాను. వేలం బెర్రిగా వేలం పాటలో పాల్గొనడానికి అంతగా వచ్చినటువంటి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తే చూడండి, మనకి తెలంగాణలో అంతకుముందు ఇంత వేలం పాట ఉండేది కాదు, ఇంత వేలం బెర్రిగా అసలు యాక్షన్స్ దిగేవాళ్ళు. అరాస్ అంటారు తెలంగాణ, అరాస్ పాడుతున్నారండి. అంత లేనప్పుడు ఎప్పుడు వచ్చింది? 2014 నుంచి ఈ ధోరణి, ముఖ్యంగా 2018 నుంచి ఈ ధోరణి బాగా పెరిగింది అంటున్నాను. అంశానికి కొనసాగింపుగా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, నేను ఫారెన్ లో ఉన్నా, నేను ఒక 5-6 సంవత్సరాలు ఫారెన్ లో ఉండి నేను పనిచేసి వచ్చిన వ్యక్తిని, నేను సంపాదించుకున్న డబ్బు తీసుకొచ్చి సర్పంచ్ కోసము, సర్పంచ్ కావడానికి 1 కోటి రూపాయలు అరాస్ పెట్టమంటే నేను సంపాదించిన డబ్బు. కానీ దొబ్బిదిన డబ్బు అయితే పెడతా, దొబ్బిదిన డబ్బు అయితే ఖచ్చితంగా పెడతా. నేను అదే చెప్తున్నా. వీటన్నిటిని కూడా చాలా కూలంకుషంగా ప్రజల్లోకి, ప్రజా మాధ్యమంలోకి మనము చర్చించి, ప్రజా మాధ్యమంలో మనం చర్చిస్తే ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతాయి. దానికోసం మనం చర్చ పెట్టారు.